ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభునందు ప్రియులరా, మరోసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మనందరం ఇలాగిన ప్రభు సన్నిధిలో ఆరాధన చేయడానికి, ఆయన యొక్క దివ్యమైనటువంటి సముఖంలో ఆయనను స్తుతించడానికి, ఆయన యొక్క వాక్యం వినడానికి మీరందరూ కూడా వచ్చినటువంటి విధానాన్ని బట్టి ప్రభు మనకందరికీ దయచేసినటువంటి యొక్క చక్కటి ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ఈ యొక్క ఉదయకాల శుభాలు తెలియజేస్తూ నేటి ఆరాధన నడిపిస్తున్నటువంటి మరి గోపి గారికి, పెద్దలందరికీ కూడా ప్రత్యేక వందనాలను తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో 2వ రాజులు 19వ అధ్యాయం 19వ వచనమును చదువుకుందాం ఒకసారి. ఏమా? యెహోవా మా దేవ, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి దేవుని స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, మరి ఈ సమయంలో ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసాం. ఆ వాక్య భాగము ఒక ప్రార్థన. లోకముందున్న సమస్త జనులు నీవే నిజంగా అద్వితీయ దేవుడిని యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించమనేటువంటి ఒక ప్రార్థన హిజ్కియా రాజు చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. హిజ్కియా అనగా దావీదు వంశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. దావీదు మహాభక్తుడు, మనకందరికి బాగా తెలిసినటువంటి విషయమే. దావీదు తర్వాత సొలొమోను మంచి భక్తిపరుడు. తదుపరి కాలంలో తను భక్తిని విడిచిపెట్టినప్పటికీ కూడా దావీదు తర్వాత తనంత కాకపోయినప్పటికీ కూడా దావీదు తర్వాత అదే యూద వంశం నుంచి యెహోషాపాతును మనం చూస్తాం. యెహోషాపాతు దేవునికి మంచి ఆరాధకుడిగా, దేవుడికి భయపడేటువంటి వాడిగా మనం చూడగలుగుతాం. తర్వాత దావీదుకి యెహోషాపాతుకి మధ్య రాజులు కావచ్చు, లేదా యెహోషాపాతు తర్వాత వచ్చినటువంటి రాజులు, వారెవరు కూడా దేవుని విషయంలో కరెక్ట్గా నిలబడలేకపోయారు. యెహోషాపాతు తర్వాత కొందరు రాజులు వచ్చారు. వారు కూడా కొంతమంది భక్తి కలిగినటువంటి వారు ఉన్నప్పుడు కూడా దేవుడు ఆశించినటువంటి స్థాయిలో వారు రాణించలేకపోయారు. వారిలో కొందరు భక్తి కలిగి దైవికమైనటువంటి ఆచారాలు, పాత నిబంధనలో ఉన్నటువంటి విధి విధానాలను వారు కొంతమట్టుగా అనుసరించినప్పటికీ కూడా వారు పరిపూర్ణంగా దేవుల్లో నడవలేకపోయారు, నిలవలేకపోయారు. మరి యెహోషాపాతు తర్వాత చెప్పుకోదగినటువంటి రాజులులో చెప్పుకోవాలంటే మనకి హిజ్కియా కనబడతాడు. హిజ్కియా గొప్ప రాజుగా మనం చూడగలుగుతాం హిజ్కియాని. ఇప్పుడు ఆ రాజు చేస్తున్నటువంటి ప్రార్థననే మనము ఈ రోజున చూస్తున్నాం. హిజ్కియా చేసినటువంటి ప్రార్థన. దావీదు తర్వాత చెప్పుకోదగినటువంటి ఒక మంచి వ్యక్తి, ఒక భక్తి పారాయణుడు, ఒక దైవభక్తి కలిగినటువంటి వాడు, దేవునికి భయపడేటువంటి వాడు రాజుల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది హిజ్కియా అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. హిజ్కియా ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం చూస్తే అతను ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేయడానికి కారణం ఏమిటి అంటే, హిజ్కియా కాలం నాటికి శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు అష్షూరీయులు. అష్షూరీయుల్లో చాలా భయంకరమైనటువంటి వ్యక్తిగా పేరొందినటువంటి సన్హెరీబు, ఇంగ్లీష్లో సెనాకెరేబ్ అని అంటాం. సన్హెరీబు అప్పటికే చాలా ప్రాంతాలను జయించుకుంటూ వచ్చేసాడు.
నార్త్ ప్రాంతంగా చెప్పబడినటువంటి ఇశ్రాయేల్ ప్రాంతాన్ని కూడా జయించుకుంటూ వచ్చేసాడు. ఆల్రెడీ ఇశ్రాయేల్ ప్రజల్ని చెరకు పంపించేశాడు, చెరకు తీసుకెళ్ళిపోయాడు. తర్వాత మిగిలినటువంటి వారు యూదా జనాంగం, సదరన్ పార్ట్ ఆఫ్ పీపుల్ అనమాట. మరి వాళ్ళని దాసులుగా చేసుకోవడానికి, వాళ్ళని అణిచివేయడానికి, వారి మీద అధికారం చెలాయించడానికి అష్షూర్ రాజు సన్హెరీబు రబ్షాకే అనేటువంటి తన మిలిటరీ కమాండర్ని పంపించడం జరుగుతుంది. ఈ మిలిటరీ కమాండర్గా చెప్పబడేటువంటి రబ్షాకే చాలా భయంకరమైన మాటలు మాట్లాడతాడు, రంకెలు వేసి మాట్లాడతాడు, భయపెట్టేటువంటి విధంగా మాట్లాడతాడు. అప్పటికే కొమ్ములు తీరినటువంటి మహామహులు, పెద్ద పెద్ద రాజులు, రాజ్యాలు అన్నీ కూడా అష్షూర్ రాజు అనేటువంటి సన్హెరీబుకి దాసోహం అన్నాయి. అప్పటికే కొంతమంది రాజులు చచ్చిపోయారు తన చేతిలో, చాలా ప్రజల్ని చంపుకుంటూ వచ్చేసాడు, ఇశ్రాయేలు వారిని కూడా అణచివేశాడు. మరి సన్హెరీబు వంటి చాలా పరాక్రమవంతుడైనటువంటి అష్షూర్ రాజుని జయించాలంటే హిజ్కియా వలన అయ్యేటువంటిది కాదు. ఆ టైంలో మరి రబ్షాకే పలికినటువంటి మాటలకి హిజ్కియా జడిసిపోతాడు. హిజ్కియా తన పరివారం అంతా కూడా జడిసిపోతారు. ప్రజలు భయభీతుల్లో ఉంటారు, భీతవాహకులై ఉంటారు. రబ్షాకే ఆడినటువంటి ఆ మాటలకు జడిసి ఇంకా దిక్కుతోచినటువంటి పరిస్థితిలో హిజ్కియా చేసినటువంటి పని ఏంటంటే, ఆయన యొక్క సముఖమునకు వచ్చి ఆయన మందిరంలో ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన సందర్భమే మనం ఈ రోజున చూస్తుంటున్నటువంటి సందర్భం. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు అతనికి ఒక రిప్లై వచ్చింది. 19వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే మనకు కనబడుతుంది. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూర్ రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన. ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు రెస్పాండ్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రవక్త అయినటువంటి, తన సేవకుడు అయినటువంటి యెషయా ద్వారా పలుకుతూ ఉన్నాడు. చూడండి, దేవుడు పాటించేటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉందో మనం చూడగలుగుతాం. దేవుడు డైరెక్ట్గా హిజ్కియాతో మాట్లాడలేదు. అంటే దేవుడు రెస్పాండ్ అయ్యేటువంటి విధానం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. తన సేవకుని దర్శిస్తాడు. మన విశ్వాసాలు ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు తన సేవకులు దర్శిస్తాడు, తన సేవకుల ద్వారా మాట పలికిస్తాడు. అందుకని సండే చర్చ్ మిస్ కాకూడదు అంటాం. దేవుని సేవకులు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆ మాటలు వినిపించుకునేటువంటి పరిస్థితిలో ప్రతి విశ్వాసి ఉండాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు. అయితే ఆదివారం మాత్రమే కాదు, సేవకుడు నిలబడినప్పుడు దేవుడు మాట్లాడించుకుంటాడు ఆ సమయంలో. అదే అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటంటే, ఈ రోజున చాలామంది క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక అవగాహన లేకుండా పోతూ ఉంది. అందుకనే వెత్తబడుతున్నటువంటి మాటలు పాటించేవారు పాటిస్తున్నారు, పాటించలేరు పాటించట్లేదు. ఎందుకంటే ఆ మాటలు వెత్తబడుతున్నప్పుడు అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వచ్చినటువంటి మాటలు అనేటువంటి విషయం గుర్తుంచుకోవట్లేదు. అభిషేకం పొందుకున్నటువంటి సేవకులను దేవుడు దర్శిస్తాడు. హిజ్కియా గొప్ప మహారాజు, గొప్ప భక్తి పారాయణుడు, మంచి ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినంత మాత్రం డైరెక్ట్గా అతని దగ్గరికి వాక్కు రాలా. దట్ ఈస్ ద వే ఆఫ్ అప్రోచ్ ఆఫ్ గాడ్ అనమాట. అంటే దేవుడు తన మనుషులను దర్శించేటువంటి విధానాలు విభిన్నంగా ఉంటాయి. యెషయాని ఆయన దర్శించాడు. యెషయా ద్వారా హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని సేవకులు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు, లేదా దేవుడు మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక కాన్షియస్నెస్తో మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించగలుగుతామో ఖచ్చితంగా దేవుడు ప్రతి వారితో మాట్లాడతాడు. సో యెషయా వచ్చి ఏమంటున్నాడంటే, ఏమి మాట్లాడాడు యెషయాతో? దేవుడు ఏమైతే మాట్లాడాడో యెషయా హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. నేను చదువుతున్నాను, వినండి. నీవు కూర్చుంటయు బయలువెరుటయు లోపలికి వచ్చుటయు
నా మీద 1000 రంకెలను నాకు తెలిసి ఉన్నవి, నా మీద నీవు 1000 రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చును గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించేదను, నా కళ్ళము నీ నోట్లో పెట్టి నేను మళ్ళించేదను, నీవు వచ్చిన మహార్గముననే నిన్ను మళ్ళించేదను. ఇది రబ్షాకే మరియు అష్షూరు రాజు అనేటువంటి సన్హెరీబుకి హెచ్చరికాపూర్వకంగా తెలుస్తున్నటువంటి మాటను యెషయా హిజ్కియాను ధైర్యపరచడం కోసమని యెషయా హిజ్కియాతో తెలియపరుస్తుంటున్నాడు ఈ మాటలో. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఏ రాజు అయితే తన మిలిటరీ కమాండర్ని పంపించి మాట్లాడించాడో ఆ మాటలు రబ్షాకే మాటలు కాదు, అవి సన్హెరీబు మాటలు. కాబట్టి వార్నింగ్ ఎవరికి వెళ్తుందంటే రబ్షాకేకు, తర్వాత ముఖ్యంగా ఏమిటంటే ఎవరైతే మాట్లాడించారో సన్హెరీబు అష్షూరు రాజుకి దేవుడు హెచ్చరికని పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ 27వ వచనంలో మనం చూస్తే, నీవు లోపలికి వచ్చుట నా మీద 1000 రంకెలు నాకు తెలిసాను చెప్తూ 28వ వచనంలో ఏమంటే, నా మీద 1000 రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చును. డైరెక్ట్లీ దోస్ అబ్యూజివ్ వర్డ్స్ వెంట ఇంటు ది హీరింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చెవులలోకి వెళ్ళాయి. ఆడినటువంటి మాటలు, వేసినటువంటి రంకెలు అక్కడ హిజ్కియా లేదా తమ పరివారం మాత్రమే కాదు, దేవుడే ముందుగా ఆ మాటలను డైరెక్ట్గా విన్నాడు. నాట్ బై ఎనీవన్ ఎల్స్. హీ డైరెక్ట్లీ హియర్ ద వర్డ్స్, ద అబ్యూజివ్ వర్డ్స్ స్పోకెన్ బై రబ్షకే, ద మిలిటరీ కమాండర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ అసైరియా. డైరెక్ట్గా వెళ్ళాయి దేవుని యొక్క చెవిలోనికి. సో ఈ రోజున నేను చెప్పే మాట ఏమిటంటే, దేవుని యొక్క పేరట దేవుడు మన మాటలు వింటాడు, మన ప్రార్థన వింటాడు. అట్ ద సేమ్ టైమ్ గాడ్ విల్ హియర్ అవర్ వర్డ్స్, అవర్ కాన్వర్జేషన్స్. మనం ఆడే ప్రతి మాటను వింటాడు దేవుడు. ఎమ్మాయి మార్గంలో యోహాను సువార్త మనం చూడక్కర్లేదు. ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి ఒక 2 యవనస్తులు వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారితో కలిసి ఆ మార్గం అందు నడుస్తాడు. నడుస్తున్నప్పుడు వారు ప్రభువారిని పోల్చుకోకుండా ఉంటారు. అయితే వారు మార్గమందు వారు చేస్తున్నటువంటి సంభాషణ అంతా కూడా యేసు ప్రభువారు వింటున్నారు. ప్రభువారు అంటారు, నీవు లేచుటయు, నీవు నిలుచుండుటయు, కూర్చుండుటయు అంతయు నాకు తెలియనంటాడు. రైట్. సో మనం ఇంట్లో ఉన్నప్పుడు మన మాటలు ఆలకించే దేవుడు, మనం బయట నడిచేటప్పుడు మన మాటలు ఆలకించే దేవుడు, మనం ఎప్పుడు ఎక్కడ ఏమి మాట్లాడినను ఆ మాటలను దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు అనే విషయం ఇందు మూలంగా మనం తెలుసుకుంటున్నాం. రైట్. సాధారణంగా ఒక నానుడు ఉంది, గోడలకు చెవులు ఉంటాయని. వాస్తవానికి గోడలకు చెవులు ఉండవు. ఇక్కడ ఆడినటువంటి ఆ మాట, అంటే ఒక దగ్గర ఆడినటువంటి మాట ఎలా అగ్గిరాజుకుందిరా అంటే దానికి కారణం ఏంటంటే గోడకు చెవులు ఉండవు. గోడకి ఇటుకలు ఉంటాయి, గోడకి సున్నం వేస్తారు, అంతకు మించి ఏముండవు. పాపం ఆ గోడకి ఏం తెలియదు. చెవులు ఉన్న వల్ల కూడా ఎవరికంటే దేవుడికే. రైట్. సో మనము చేసేటువంటి డిస్కషన్, మనం చేసేటువంటి కాన్వర్జేషన్, మనం ఆడేటువంటి మాట ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఆలకించే దేవుడు అనేటువంటి విషయం మొట్టమొదట ఈ రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు ఒక అంశము మీతో మాట్లాడుతున్న ఈ అంశం ఏమిటంటే, ఈ అంశము మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. కానీ పరిపరి విధాలుగా అనేకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ చూసిన తర్వాత, నా జీవితంలో కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ చూసిన తర్వాత, అనేక మంది జీవితాలను ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఒక కన్క్లూషన్కి వచ్చి ఈ రోజున ఈ మాటలను తెలియపరుస్తున్నాను. ఈ రోజున వింటున్నటువంటి ఈ అంశం ఏదైతే ఉందో అది కొత్త అంశమే కాదు, బాగా సుపరిచితమైన అంశమే. అయితే సమస్య ఏంటంటే సుపరిచితమైన అంశమే, కానీ
బహు విరివిగా మనం మర్చిపోతూ ఉంటాం, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అందుకే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చాలా చిన్న మాట, చిన్న విషయం, కానీ మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏంటదంటే రబ్షాక్ ఏం చేశాడు? అతడు మాటలు పలికాడు, నోటిని ఉపయోగించాడు, రంకెలు వేశాడు. ఆ రంకెలు, అతను ఆడినటువంటి మాటలు అన్నీ కూడా దేవుని చెవిలో విలాయి. సో మనము ఆడేటువంటి మాటలు అనేటువంటి ఒక సందర్భాన్ని మీకు ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతుంటున్నాను. చాలామంది కుటుంబాల్లో మనశ్శాంతి దూరం అయిపోతుంది, శాంతి సమాధానం ఉండదు. దురదృష్టవశాత్తు అసలు ఎందుకు నా ఇంట్లో ఈ శాంతి సమాధానం లేదు, ఎందుకు శాంతి సమాధానం నేను కోల్పోతున్నాను, ఎందుకు నెమ్మది లేదు మా కుటుంబంలో అని ఆలోచన చేస్తే ఏవేవేవో కారణాలు కనబడతాయి. ఎవరెవరెవరో కారణాలు కనబడతారు. కానీ దానికి బలమైనటువంటి కారణం ఒకటి చెప్పమంటారా? ఒకే ఒక బలమైన కారణం ఏడో తెలుసండి, మన మాటలు. మన నోటి మాటలే మన కుటుంబాల్లో అశాంతిని కలుగు చేస్తున్నాయి. రైట్? మన నోటి మాటలు ఇతరులు వింటారు. మన నోటి మాటలు ఒకవేళ ఇతరులు వినకపోయినప్పుడు కూడా దేవుడు వింటాడు. ఆ నోటి మాటల ప్రకారమే దేవుడు తనదైనటువంటి శైలిలో తన ప్రజలకు జవాబు తెలియజేస్తాడు. సో మనశ్శాంతి మాయమైపోతే చాలామంది ఏం చేస్తారంటే, కుటుంబాల్లో మనశ్శాంతి పోయిందంటే వాళ్ళు చేసేది ఏంటంటే వాస్తు దోషం అంటారు. నిజానికి వాస్తు దోషాలు కాదు, మనలో ఉన్నటువంటి దోషాలు. దిక్కుల్లో దోషాలు లేవు, మనిషిలో ఉంది దోషం. ఇది మనిషి గుర్తించలేకపోతున్నాడు. మనిషి ఎప్పుడు ఏమనుకుంటాడు, నేను పర్ఫెక్ట్. ఒకవేళ నేను ఇన్పర్ఫెక్ట్ అయ్యానంటే నేను కట్టినటువంటి కట్టడము సరిగ్గా కట్టడే లేదు, అక్కడ ఇంపర్ఫెక్ట్ అంటాడు, అంతకని ఇక్కడ ఇన్పర్ఫెక్ట్ అండో. అందుకనే ఎంత వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పటికీ, ఎంత గొప్పగా సాంకేతిక పరంగా తన యొక్క సౌధాన్ని నిర్మించుకున్నప్పుడు కూడా తను కోల్పోతున్నటువంటి శాంతిని మరలా కోల్పోతున్నాడు. దానికి కారణం ఏమిటి అంటే, ఎక్కడో ఉంది దోషం అనుకుంటున్నాడు, కానీ నా దగ్గరే ఉంది దోషం అనేటువంటి విషయం ఆయనకి తెలుసుకోలేకపోతున్నాడు. వాస్తు దోషం కాదు, నోటి దోషం, నాలుక దోషం. ఈరోజు చాలామందిని పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి దోషం అయితే ఏదైనా ఉందంటే, ఈ రోజున పట్టి పీడిస్తున్నటువంటి కీడులు ఏవైతే ఉన్నాయంటే, ఏ దోషము కారణం చేత కీడులు సంభవిస్తున్నాయి, కోలుకోలేనటువంటి కీడులు సంభవిస్తున్నాయంటే దాని బలమైనటువంటి కారణం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నాలుకయే. నోటి మాటల ద్వారానే మనిషి అనుభవించకూడనటువంటి కీడుని అనుభవిస్తూ ఉంటున్నాడు. ఒక నానుడు ఉంది, ఏమిటంటే ఏదైనా పడిపోతే తీసుకోవచ్చు, కానీ నీటిని మనం తిరిగి మళ్ళా తీసుకోలేం. నీళ్ళు ఒలిగిపోతే తిరిగి మళ్ళా వాటిని తీసుకోలేం. అలాగే నోటి మాట జారిపోతే దాన్ని కూడా మనము తీసుకోలేనటువంటి నానుడి. ఒక యోగి దగ్గరికి ఒక స్త్రీ వెళ్ళి, అయ్యా మరి నాకు ఒక బలహీనత ఉందండి, నేను వాళ్ళ మీద ఏదో ఒక మాటలు చెప్తూనే ఉంటాను, అది చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను అది చెప్పకుండా ఉండేటట్లు నాకేదైనా ఒక మంచి ఆలోచన చెప్పండి అని ఆ యోగిని అడిగితే ఆయన అంటాడు, నువ్వు పని చేయమ్మా, ఒక దూదిని పట్టుకో, దూది బండిల్ పట్టుకొని అక్కడి నుంచి నువ్వు ఒక అంగడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ దూదిని దారి పొడుగునా నువ్వు వేసుకుంటూ రామ్మా అని చెప్తాడు. సో అలాగని చెప్పేసి అంగడి వాని కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ దూదిని కొని అక్కడి నుంచి ఇంటి వరకు కూడా వేసుకుంటూ వస్తుంది. అయ్యా మీరు చెప్పినట్టే వేసుకుంటూ వచ్చారండి దూదిని అని చెప్తాడు. సరేనమ్మా, ఇప్పుడు నువ్వు ఏ దూది అయితే వేసావో ఆ దూదిని
మళ్ళా ఏరుకొని రామ్మని చెప్తాడు. అప్పుడు ఇవిడ అంటది, అది ఎలాగవుతుంది సార్ యోగి గారు, అది ఎప్పుడు ఎగిరిపోద్ది కదండి. అంతేనమ్మా, మన మాటలు కూడా అంతే, మరలా మనం తెచ్చుకోలేము, ఎక్కడెక్కడెక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి, అవి ఏవేవో అయిపోతాయి. కాబట్టి దానికి నా మాటలు అదుపులో ఉంచుకోవాలి అని మనకు మనమే ఒక సరైనటువంటి ఒక తీర్మానం చేసుకోవాలి తప్పిస్తే అది ఎవరో చేయగలిగేటువంటిది కాదమ్మా అని చెప్పేసి పంపించేస్తాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నోరు జారితే మనం మరలా తిరిగి వాటిని వెనక్కి తీసుకోలేమనేటువంటి విషయం మనము తెలుసుకోవాలి. హిజ్కియా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈ ఫ్రస్ట్రేషన్లో హిజ్కియా చేసింది ఏమిటి అంటే సైలెంట్ అయిపోయాడు. 1928 19వ అధ్యాయము, మొదటి రాజులు 19:28 వచ్చిన ఒకసారి చూద్దాం. రైట్, చాలండి, చాలు. ఇక్కడ ఈ రబ్షాకే పలిగినటువంటి మాటలను ఉద్దేశించి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నా చెవిలోంచి వచ్చే నువ్వు వేసినటువంటి రంకెలు నా చెవిలోనికి వెళ్ళాయి. మరి దేవుని చెవిలోనికి వెళ్ళినటువంటి ఈ మాటలు ఎప్పుడైతే దేవుని యొక్క చెవిలోకి వెళ్ళాయో, మరి దేవుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఎప్పుడు రెస్పాండ్ అయ్యాడు దేవుడు? ఎప్పుడైతే ఈ ఏమంటారు, ఈ కమాండర్ రబ్షాకే మాటలు పలుకుతాడో ఆ మాటలు దేవుడు వింటాడు. దేవుడు విని కాముగా ఉంటాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం అదే, దేవుడు విని కాముగా ఉంటాడు, కానీ దేవుడు యాక్షన్లోకి వస్తాడు. దేవుడు ఎప్పుడు యాక్షన్లోకి వస్తాడంటే, ఎప్పుడైతే హిజ్కియా సైలెంట్ అయిపోయి ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు యాక్షన్లోకి వస్తాడు. ఎప్పుడైతే నీ మీద ఒక అల్లరైనటువంటిది చెలరేగుతుందో ఆ సమయంలో మనం చేయాల్సినటువంటి ప్రప్రథమ ప్రక్రియ ఏమిటంటే బీయింగ్ సైలెంట్. అయితే లోకం చెప్పేటువంటి సైలెంట్ వేరు, ఒక సగటు క్రైస్తవుడికి ఉండాల్సిన సైలెన్స్ వేరు. సగటు క్రైస్తవుడు పాటించాల్సిన సైలెన్స్ ఏంటి తెలుసా? ప్రేయర్. క్రైస్తవ బిడ్డలు ఒక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు కేవలం సైలెంట్గా ఉండిపోయి సరిపోదు, కానీ వారు ప్రార్థన చేయాల్సినటువంటి వారై ఉన్నారు. మాటకు మాట బదులిచ్చి దెబ్బకు దెబ్బ తీయడం అనేటువంటిది క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండకూడనటువంటిది. హిజ్కియా రబ్షాకి అంత మాటలు మాట్లాడుతున్నప్పుడు, అన్ని రంకెలు వేస్తూ ఉంటున్నప్పుడు హిజ్కియా చేసింది ఏమిటంటే అతను కామ్గా ఉన్నాడు. హిజ్కియా దేవుని మందిరంకి వెళ్ళాడు. ఆయన ఎదుర్కొంటున్న సమస్య, వారు వేసిన రంకెలు, వారు అనేటటువంటి అనరాని మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుని సన్నిధికి వెళ్ళి హిజ్కియా తెలియపరిచాడు. సో దేవుడు రెస్పాండ్ అయ్యాడు. కొంతమంది జీవితాల్లో మనం చూస్తే వాళ్ళు దేవుని కోసం ఎంతో చేస్తారు. దేవుని కోసం ఎంతో చేసినప్పటికీ కూడా ఎంతో ఇస్తారు కూడా. అయినప్పటికీ కూడా వారి జీవితాల్లో వారు ఆశించినటువంటి ఫలితం కావచ్చు, వారు ఆశించినటువంటి ఆశీర్వాదాలు పొందుకోకపోతారు. అంతేకాకుండా వారు చూడకూడనటువంటి కీడులు, సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దానికి బలమైన కారణం ఏమిటి? దేవుని కోసం అంత చేస్తారు కదా, దేవునికి అంతంత ఇస్తారు కదా, మరి అంత చేసినప్పుడు, అంత ఇచ్చినప్పుడు దేవుడు ఎందుకు వారిని ఆశీర్వదించాల్సిన రీతిలో ఆశీర్వదించట్లేదు? దేవుడు ఎందుకు వారి జీవితంలో అనుకున్నటువంటి అలాంటి దుర్ఘటనలకి గురి చేశాడు? ఎందుకు వారు ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అని కానీ మనం ఆలోచన చేస్తే ఒక బలమైనటువంటి కారణం కానీ మన దేవుడు తెలుసండి. వారు ఎంతో ఇస్తారు, వారు ఎంతో చేస్తారు, కానీ ఒక్క రాంగ్ చేస్తారు, అదుపులో పెట్టుకోరు. ఎస్, ఇది బలమైనటువంటి కారణం. చాలా సింపుల్ అనుకుంటారు కదా.
సో నాలుగు గురించి, నోటి గురించి సామెతల గ్రంథం చదవండి. అది చదివితే అసలు లైఫ్ అంతా దీంట్లోనే ఉందంతా, మన లైఫ్ అంతా. ఇది అదుపులో పట్టుకునేటువంటి వాడు ధన్యుడు. అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు ఎంత గొప్ప మాటలు పలికినప్పుడు కూడా బ్రిటిషులు లొంగల. మహాత్మా గాంధీ సత్యాగ్రహం చేసి ఆయన బ్రిటిష్ వాళ్ళ మీద ఎటువంటి మాటలు పలకకుండా అతను తన నోటిని అదుపులో పెట్టుకున్నాడు, సత్యాగ్రహం చేశాడు, నెమ్మదిగా ఉన్నాడు, భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. రైట్? అతను నెమ్మదిగా ఉన్నప్పుడే స్వాతంత్రం వచ్చింది. సో మన నాలుక అనేటువంటిది మన జీవితంలో మనం దేవునికి ఎంత చేసినప్పుడు కూడా నాలుక కానీ అదుపులో కానీ ఉండకపోతే దానివల్ల వచ్చేటువంటి పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటాయి. కొన్నిసార్లు మనం చేసేటువంటి దాన ధర్మాలు కావచ్చు, మనం చేసేటువంటి మంచి పనులు కావచ్చు, అవన్నీ కూడా నిష్ఫలమైపోతాయి. ఎందుకంటే ఈ ఒక్క నాలుక. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఇవ్వడం విషయంలో ఉదారంగా చేతిని విడిచిపెట్టాలి. అలాగే ఉన్నట్టు నాలుకను ముడుచుకోవాలి. ఇది క్రైస్తవుడు పాటించాల్సినటువంటి ప్రప్రథమైనటువంటి, ఎందుకంటే ఇది చాలా అసాధ్యమే. ఇది సామాన్యంగా సాధ్యమయ్యేటువంటి ప్రక్రియ కాదు. ఇది చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ. మన అనుదిన జీవితంలో ఎన్నో మాట్లాడతాం. మనము మన కుటుంబాలతో మాట్లాడతాం, బయట వాళ్ళతో మాట్లాడుతున్నాం, స్నేహితులతో మాట్లాడతాం, సంఘస్థులతో మాట్లాడతాం, పొరుగువారితో మాట్లాడతాం. ఆ మాటల్లో ఎన్నో దోషాలు. అందుకే పెద్దవాళ్ళు అంటారు, అధిక మాటల్లో దోషం ఉండక మానదు. కాబట్టి ఈ మాటలు కొంచెంగా ఉండాలంటాడు ప్రసంగి గ్రంథకర్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బాగా ఆకలితో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఒక ఇంటికి వచ్చాడు. అంటే ఒక మాట ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందని చెప్పడానికి ఈ యొక్క సాదృశ్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఒక సహోదరి అతని ఆకలిని తెలుసుకొని అతన్ని లోపలికి ఆహ్వానించి అతనికి భోజనం పెట్టింది. మంచి ఆహారం పెట్టింది. చాలా ఆకలితో ఉన్నాడు, చక్కగా భోజనం చేస్తున్నాడు, ఆవురంటూ తింటున్నాడు. ఇంతలో తమ కొడుకు బయటికి వెళ్ళి ఆడుకుంటూ లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి అతను చూశాడు. చూసిన తర్వాత, మమ్మీ ఎవరు మమ్మీ అలా పందిలా తినేస్తున్నాడు అని చెప్పాడు. అరే పెద్దోళ్ళరా, అలా మాట్లాడకూడదు అనేసి కొద్దిసేపు అయ్యి అక్కడ చూసేసరికి అతను లేడు. సగం అన్నంలో ఉంచేసి వెళ్ళిపోయాడు. అంటే ఒక మాట మనం చాలా సింపుల్గా తీసుకుంటాం. ఆ మాట ఎంత ప్రభావితం, ఒక మనిషికే అంత ప్రభావితం చేస్తే ఇంకా దేవుని ఎంతగా ప్రభావితం చేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో మన కన్వర్జేషన్స్ మనం ఎప్పుడు చెప్పుకునేటువంటి మాట, మన కొన్ని గృహాల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని గృహాల్లో ఒక బోర్డు ఉంటుంది, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, హీ ఈజ్ ద గెస్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీ మీల్ అండ్ హీ ఈజ్ ద సైలెంట్ లిజనర్ ఆఫ్ అవర్ ఎవ్రీ కాన్వర్జేషన్. యేసు ప్రభు ఈ యొక్క ఇంటికి కర్త. అతను మనం చేసేటువంటి ప్రతి విందులో ఆయన గెస్ట్. అలాగే మనం చేసేటువంటి ప్రతి సంభాషణను సైలెంట్గా, నెమ్మదిగా, నిశ్శబ్దంగా ఆయన వింటాడు అనే విషయాన్ని చాలామంది పెట్టుకుంటారు. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆ కుటుంబంలో ఆ బోర్డులోనే కర్త, వారి జీవితాల్లో కర్త కాడు. దేవుడు వింటాడు అని ఆ బోర్డులో మాత్రం ఉంటుంది, కానీ వారి గృహాల్లో మాత్రం ఇష్టానుసారంగా పిచ్చాపాటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుకోకూడదు అని కాదు, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. సర్వసాధారణంగా మనం దేనికోసం మాట్లాడతాం? మనం మాట్లాడే మాటలు దేనికోసం ఉంటాయి? ఎక్కువ ఎవరో వ్యక్తుల కోసం మాట్లాడతాం. సర్వసాధారణంగా మనం వ్యక్తుల కోసం మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు తెలియపరచుకోవడం తప్పు లేదు, కానీ ఆ వ్యక్తుల కోసం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
పాజిటివ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ఏ వ్యక్తి కోసం అయితే మాట్లాడుతున్నామో, ఒకవేళ ఆ వ్యక్తి కోసం మాట్లాడేటువంటి మాటలు నెగిటివ్గా ఉన్నట్లయితే, ఒకవేళ ఆ వ్యక్తి మంచివాడైతే లేదా మంచిదైతే, లేదా ఆ వ్యక్తి దైవభక్త పారాయణలు అయితే, దానివల్ల వచ్చేటువంటి కీడు కానీ దోషం కానీ చాలా భయంకరంగా ఉంటుంది. ఇది వాస్తవం. ఇది ఇది గ్రహించాల్సిన వాస్తవం. డైజెస్ట్ కాని వాస్తవం, కానీ డైజెస్ట్ చేసుకోవాల్సిన వాస్తవం. కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితి ఇదే. మన సంభాషణ చాలా జాగ్రత్తగా ఉండాలా. మన సంభాషణలో ఏ మాత్రం తేడా ఉన్నా, మనం రిపోర్ట్లో ఎవరి గురించి చెప్పేటప్పుడు తేడా ఉన్నా, దానివల్ల వచ్చేటువంటి పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ రోజున ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను, సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేమో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించి చెప్పమని చెప్పినటువంటి మాటలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అంటే సర్వసాధారణంగా జరుగుతాయి ఇవి. అననీయ సప్యరా ఏంటంటే ఒక అబద్ధం, ఇంతకేనమ్మా అమ్మారు అంటే ఇంతకే అమ్మాం. ఒక్క అబద్ధం ఏం చేసిందంటే వారి జీవితాలను పాడు చేసేసింది, వారు మరణం వరకు తీసుకెళ్ళిపోయింది. కానీ అక్కడ మనం ఆలోచించేది ఒక్క అబద్ధం అనుకుంటాం. ఒక్క అబద్ధానికే దేవుడు అంత మరణకరమైన స్థితికి తీసుకెళ్ళిపెట్టాడు దేవుడు కాదు. అపోస్తలుడు ఆనాడు చేసినటువంటి పరిచర్య చాలా బలమైనటువంటి పరిచర్య. ఈ పరిచర్యలో చాలామంది బీద బిక్కి ఉన్నారు. ఆ టైంలో కరువు కాటకాలు వచ్చాయి. కరువు కాటకాల్లో చాలామందికి విశ్వాసులకి భోజనం లేదు. ఈ టైంలో ఏం చేస్తున్నారంటే చాలామంది విశ్వాసులు తమకున్నటువంటి ఆస్తులు అమ్మేస్తున్నారు. ఆస్తులు అమ్మేసి అపోస్తుల యొక్క పాదాల చెంత పెడుతున్నారని అపోస్తుల కార్యాలు మనం చూస్తాం కదా. అంటే వాలంటీర్గా స్వచ్ఛందంగా వస్తున్నారు. దే వర్ నాట్ ఫోర్స్డ్ బై ఎనీ అపోజల్స్. దే కేమ్ వాలంటీర్లీ అండ్ submitting everything that they are having. They were selling all the properties that they are having and bringing up all of them and keeping them at the feet of the apostles. అపోస్తులకి పాదాల చెంత పెడుతున్నారు. అలాగే ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, అననీయ సప్పీరా. వాళ్ళు చాలా భక్తి పారవశ్యంతో, అయ్యో ఇంతమంది ఇలాగ తమ ఆస్తులు అమ్మేసుకొని ఇలాగా అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి ఆ వచ్చేటువంటి కానుకల ద్వారా ఈ పరిచర్యను వీరు అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పరిచర్యలో ఎవరైతే ఆకలి గురి ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం చేస్తున్నారు. సరే, మనకి కూడా మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, మనం మాత్రం ఎందుకు ఊరుకోవాలి అని చెప్పి ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇద్దరు కూడా సమ్మతించి తమ ఆస్తులు అమ్మేసి వారు కూడా అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టడానికి ఇష్టపడ్డారు. సో ఇంతలో వీళ్ళు అమ్మారు, ఆస్తి అమ్మేశారు. ఆస్తి అమ్మేసిన తర్వాత చాలా పెద్ద మొత్తం మీద వచ్చింది. ₹1,00,000 చెక్ ఇచ్చేటప్పుడు మన ఫీలింగ్ ఒకలా ఉంటుంది. అదే ₹1,00,000 లంసం అమౌంట్గా ఇచ్చేటప్పుడు మన ఫీలింగ్ ఒకలా ఉంటుంది, మన మైండ్ సైకాలజీ. ₹1,000 నోట్ ఒకలా కనబడుతుంది, ఆ ₹1,000 వందల్లో ఉంటే అది ఒకలా కనబడుతుంది. రైట్? డబ్బు చూడకముందు మన ఆలోచన విధానం ఒకలా ఉంటుంది, చూసిన తర్వాత ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. వీళ్ళు ఆస్తి అమ్ముదాం అన్నారు, ఆఫరింగ్ ఇచ్చేద్దాం అనుకున్నారు వీళ్ళు. కానీ వచ్చేసిన తర్వాత డబ్బు కంటికి కనబడుతుంది. అది ఇంతవరకు ఏ రూపంలో ఉంది? ఆస్తి రూపంలో ఉంది. అది ఆస్తి రూపంలో ఉంది. ఇప్పుడు ద్రవ్య రూపంలోకి వచ్చేసింది. అది కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయిన తర్వాత వీళ్ళ మైండ్ చేంజ్ అయిపోయింది. రైట్? సరే, ఇప్పుడు అననీయ సప్పీరాలు
పేతురు భక్తుడు అడిగినప్పుడు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం ఏం కాదు ఇది. ఏంటిది? ఇంతకే అమ్మాం అని చెప్పేది. హస్బెండ్ వైఫ్ ఇద్దరూ కలిపి వారు ఒక నిర్ణయానికి వచ్చారు, వారు ఒక రెజల్యూషన్కి వచ్చారు, ఒక ఒక తీర్మానానికి వచ్చారు. వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చిన తర్వాతే ఏమే నేనేం చెప్తాను నువ్వు అది చెప్పాలి. ఏం చెప్తావు? ఇంతకే అమ్మారా? ఏం చెప్తావు? ఇంతకే అమ్మేమండి. వెరీ గుడ్. మళ్ళా చెప్పు. ఇంకేం మాట్లాడకూడదు. ఇంతకే అమ్మేరా? ఇంతకే అమ్మేమండి. వెరీ గుడ్. నేను అది చెప్తాను, నువ్వు అదే చెప్పాలి. ఓకేనా అనేసి ఇద్దరు తీర్మానం చేసుకున్నారు. ఈ తీర్మానం చేసుకునేటువంటి వీళ్ళు అబద్ధం ఆడారు. ఇంతకే అమ్మాం. అంతకుముందు ఏం జరుగుంటుంది అంటారు? మరి ఒకసారి ఆలోచన చేద్దాం, ఒకసారి ఇమాజిన్ చేద్దాం. ఏం చేస్తారు వీళ్ళు? అయ్య బాబాయ్, అసలు ఈ ఆస్తి ఎంత ఉంటుందని అనుకోలేదు. అవును అంటే చూడండి, మాటల దోషాలు ఎలా ఉంటాయో. ఈ చాలామంది ఆస్తులు అమ్ముతున్నారు కదా, ఆస్తులందరూ అమ్మేసి అపోస్తుల దగ్గర పెట్టేస్తున్నారు. ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు సరే, మనం ఏదో మాట ఇచ్చాం కదా, చాలామందికి అందాల్సిన అందుతున్నాయి. మనం కూడా అంత ఇచ్చేయడం ఎందుకు? మనం కూడా బ్రతకాలి కదా. మరి వీళ్ళు ఎంతసేపు చూడండి, అంటే ఇన్ జనరల్గా ఇమాజిన్ చేయండి, వీళ్ళు ఎంతసేపు అంటే వీళ్ళు అంత అబద్ధం ఆడేటువంటి స్థాయికి వెళ్ళిపోయారంటే వీళ్ళ ముందు కాన్వర్జేషన్ ఎలా ఉండి ఉంటుంది ఖచ్చితంగా మనం ఊహించవచ్చు. ఎంతసేపు రండి తెచ్చేయండి 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 అంటున్నారు. మరి ఆశలు అమ్మేసుకుంటే మనం ఎలా బతుకుతాం అనుకుంటారు? అపోస్తులు బుద్ధి ఉంది అసలు? దేవుడు ఒక్క అబద్ధానికి అంత నిర్ణయం తీసేసుకుంటాడా? ప్రాణాలు తీసేంత నిర్ణయం తీసేసుకుంటాడా? సంథింగ్ రాంగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ జస్ట్ బిఫోర్ లైట్ బిఫోర్ పీటర్. ఏం మాట్లాడి ఉంటారు? ఖచ్చితంగా అపోస్తులు, ఈ అపోస్తులు ఉన్నారే, అపోస్తులు ఎవరు? సర్వము త్యజించి పరిశుద్ధాత్మ దేవుని సేవే పరమావధిగా చేస్తున్నటువంటి వారు. ఖచ్చితంగా వీరిని గురించి వీరు తప్పు మాట్లాడి ఉంటారు. వీళ్ళు తెచ్చేయమంటారు, అలాగే తెచ్చేయమంటారు, ఇచ్చేయమంటారు. ఎక్కడ మనం బతకొద్దా? సర్లే, మనం ఏదో చెప్పేసాం కదా, సర్లే మనకు ఉండాలి కదా, కొంత ఉంచుకొని ఇంకేం మాట్లాడి ఉంటారో. ఒక్క కాన్వర్జేషన్ ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మనలో ఎవరైనా సరే ఒకవేళ ఒక చర్చి గురించి మాట్లాడవచ్చు. ఒక చర్చి గురించి మాట్లాడేటప్పుడు పాజిటివ్ ఎంతమంది మాట్లాడతారు గమనించండి. మాట్లాడరు. ఒకసారి సింహాలోకం చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి, నేను చర్చి గురించి మంచి మాట్లాడతాను, చర్చిలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మంచి మాట్లాడతానా, లేదా సేవకుడి గురించి మంచిగా మాట్లాడతానా, లేకపోతే ఇంకేదైనా మాట్లాడతానా, ఇక్కడ పరిచయం చేసేటువంటి వాళ్ళ గురించి మంచిగా మాట్లాడతానా, ఇంకేదైనా మాట్లాడతానంటే 100కి 80% మన దగ్గర ఉండేటువంటి నెగిటివ్. అరే ఎవరి కోసం మాట్లాడుతున్నారో మనం అంటే, దేనికోసం మాట్లాడుతున్నాం? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? దేవునికి సంబంధించిన మ్యాటర్స్ మాట్లాడుతున్నాం. అననీయ సప్పీరా వాళ్ళ జీవితంలో ఏమైపోయారు వాళ్ళు? అసలు వాళ్ళ ఆ నిర్ణయం తీర్మానాలకు రాకముందు ఒక కాన్వర్జేషన్ జరిగిందండి. అవునా? జపాన్ వాడి మీద బాంబు వేద్దామా వద్దా అని అప్పటికప్పుడు వేసేసారు బాంబు. దానికి మీటింగులు పెట్టి పకడ్బందీగా మాట్లాడుకొని ఒక తీర్మానం చేసుకొని బాంబు వేశారు. అవునా? వీళ్ళు ఆస్తి అమ్మేశారు. ఆస్తి అమ్మేసిన తర్వాత ఇంక వీళ్ళకి లోక పరిధిలో ఏమీ లేదు. వీళ్ళకి అబద్ధం చెప్పాలంటే ఆలోచన వచ్చింది. వీళ్ళకి అబద్ధం చెప్పాలన్న ఆలోచన రాకముందు ఏ ఆలోచన నుంచి వస్తుందంటే ఫస్ట్ ఒక సంభాషణ జరుగుతుంది వాళ్ళ మధ్య. పాజిటివ్ సంభాషణ వస్తే వాళ్ళ యొక్క ఫైనల్ ఆన్సర్ ఎలా ఉంటుంది తెలుసా? ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మనం అనుకున్న మాట ప్రకారము మనం అమ్మిందంతా వాళ్ళ పాదాల దగ్గర పెట్టేయాల్సిందే. అవునండి. బహుశా అవ్వ టైప్ కూడా ఆడవాళ్ళకి ముందు మెయిన్ ప్రాబ్లం వస్తుంది, ఆడవాళ్ళతో ఎక్కువ వస్తుంది. ఇలాంటి సమయంలో మాత్రం ఆడవాళ్ళు ఎంత భక్తిగా ఉంటారో ప్రాబ్లమ్స్ కూడా ఫస్ట్ ఆడవాళ్ళ నుంచి వస్తాయి. కుటుంబాలు నాశనం అయిపోవడం కూడా ఏమనుకోవద్దు, ఆడవాళ్ళే కారణం. ఈరోజు చెప్తున్నాడు, కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఆడవాళ్ళే. ఏమే అంటాడు ఈయన, అకండే
ఈయన అన్నింటిలో పుల్లుగా ఉంటాడు, కానీ కొన్ని కొన్ని నైతిక విషయాల్లో మాత్రం దిగజారిపోతాడు. ఆ ఆవిడికి బందీలు అయిపోతారు అంతే. అలా కాదే, మనం చెప్పాం కదా ఇదంతా ఇచ్చేస్తామనేసి, ఇది కొంచెం ఆలోచించి ఏంటంటే మీకు గుర్తుంది అసలు, ఆ జ్ఞానం ఉంది అసలు? అంతమంది అంత ఆ పాదాలు తెచ్చి పెట్టేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటో, ఆ డబ్బంతా ఏమైపోతుందో మనకు చెప్తున్నారు లెక్కలో. చూడండి సంభాషణ ఎక్కడి వరకు వెళ్ళిపోతుందో, మనం చెప్తున్నారు లెక్కలో ఏమైపోతుందో. వాళ్ళు ఎవర్రా? సరే కరెక్టే, ఆ డబ్బంతా ఏమైపోతుంది సరే, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎవరు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నాడు శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువారే యెషయా, ఇర్మియా, ఎలియా, ఎలీషా వీళ్ళందరికీ కూడా వేరే ప్రవక్తలు వచ్చి వాళ్ళకి అభిషేకం ఇచ్చారు. వీళ్ళకి యేసు ప్రభు సాక్షాత్తు దేవాది దేవుడే దగ్గర ఉండే అభిషేకం ఇచ్చి పంపించినటువంటి వాడు. అపోజిల్స్ అంటే దేవుని చేత పంపబడినటువంటి వారు వీరు. దేవుని చేత పంపబడినటువంటి వారిని గురించి ఒక్క మాట తేడా అయితే ఏమిటి పరిస్థితి? లాస్ట్ టైం ఒకసారి నేను బ్యాంక్పేట చర్చిలో ఉన్నప్పుడు అనుకుంటాను, నేను ఒక విషయాన్ని మీకు తెలియపరిచాను, సంఘానికి తెలియపరిచాను. ఒకరోజు ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పెద్ద దైవజనుడు అతని మీటింగుల కోసం చాలా బలమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాడు. బలమైన ఏర్పాట్లు చేస్తుంటే నా మనసులో నేనేమనుకున్నానంటే, నేను సేవలోకి వచ్చినట్టు కొత్తలో నేనేమనుకున్నానంటే, ఇంత అవసరరా బాబు వీడికి అని అనుకున్నాను మనసులో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐ థాట్ ఇన్ సచ్ అవే. ఒక ఎవడో వచ్చి ఇక్కడ పట్టుకొని కుదుపుతాడు చూడండి, టప 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 టప. అమ్మ బాబోయ్, అప్పుడే తెలుసుకుని కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఇది. అమ్మ బాబోయ్, దేవునికి సంబంధించిన విషయాల్లో మాట్లాడకూడదు అన్నమాట. అంటే దేవుని సేవకుల గురించి అస్సలు మాట్లాడకూడదు. నేను సేవకుడు అయినప్పటికీ వేరే సేవకుడి గురించి మాట్లాడు, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకునే మాట్లాడాలన్నమాట. ఆ రోజు నేను తెలుసుకున్నానండి, క్లియర్ కట్గా నేను అనుభవించిన ఆ పెయిన్. బడ్డాను, వెంటనే రియలైజ్ అయిపోయింది, దేవుడికి క్షమాపణ అడుక్కున్నాను నేను, కాబట్టి నేను బతికాను. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అననీయ సప్పీరలు వాళ్ళు ఎంత కాన్వర్జేషన్ చేస్తుంటారో, కాన్వర్జేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అపోస్తలుల గురించి, అపోస్తలుల గురించి వాళ్ళు నెగిటివ్ ఒక ఆలోచన చేసిన తర్వాతే ఇందులో అంత మనం ఇచ్చక్కర్లేదు, ఏం అవసరం మీరు మాట్లాడకండి నేను మాట్లాడతాను అంటారు కదా మన ఆడవాళ్ళు. మీరు ఉండండి అలాగా, మీరు మాట్లాడకపోతే మీకు చేత కాకపోతే నేను మాట్లాడతాను, అర్థమైందా? మీరు అలాగ ఉండండి. ఎంత చెడగొడతారండి బాబు, ఎంత బాగు చేస్తారు, ఇలా బాగు చేసేస్తారండి. జీవితాలు పోతున్నాయి పిల్లరా. ఎస్, వాస్తవం చెప్తున్నాను. ఒక్క మాటతోటి లైఫ్స్ కట్ అయిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలా, ఆ మాట చాలా జాగ్రత్తగా ఉండాలా. అందులో దేవునికి సంబంధించిన విషయాలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి సంబంధించినటువంటి పని వాళ్ళ గురించి ఇంకా జాగ్రత్తగా ఉండాలా. దేవునికి సంబంధించినటువంటి పని విషయంలో చేసిన కాలేసిన చాలా జాగ్రత్తగా అయ్యాలా. మన నాలుగు విసిరిన చాలా జాగ్రత్తగా విషయాలు. వాడు ఒకవేళ దుర్మార్గుడు అనుకోండి, ఇక నోపురం పొరపాటున నువ్వు దుర్మార్గుడు అనుకున్నటువంటి వాడు ఒక దైవభక్త పారాయణుడైతే అయిపోయినట్టు వినేష్, కంప్లీట్. ప్రియులారా, అంతే, ఇంతకీ అమ్మాం. కేవలం ఒక అబద్ధం అయితే దేవుడు అంతగా నిర్ణయం తీసుకునేవాడు కాదు, కానీ ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేస్తే ఆ అబద్ధం వెనక వాళ్ళకి సంభాషణ ఉంది. ఆ సంభాషణలో సంథింగ్ రాంగ్. ఆ రాంగ్ సంభాషణ వాళ్ళని మరణం వరకు తీసుకువెళ్ళింది. ఇప్పుడు చూద్దాం యెషయా గ్రంథం 18. యెషయా గ్రంథం 18:27 నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. రబ్షాకే, ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుడి యొద్దకును నీ యొద్దకును నన్ను పంపిన చూడండి ఎలా భయపడుతూ మాట్లాడుతున్నాడు వీడు. తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపిన కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? మలము తినడం ఏంటి, మూత్రం తాగడం ఏమిటి? ఈ అశ్షూరీలు మొత్తం చుట్టూ ఆ ప్రాకారం అంతా కమ్మేశారు. వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు, తినడానికి లేదు. ఇంకా ఎలాగొచ్చేసారంటే ప్రజలు తినడానికి ఇంకా చెప్పడానికి ఇంకా అంత భయంకరమైన పరిస్థితి. తమ మలమును తింటూ తన మూత్రమును తాగుచూ ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. పాప అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ.
యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి, 30 వచనం చదువుతున్నాను. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్తున్నాడు మీకు, యెహోవా మన దేవుడు, యెహోవా మనల్ని రక్షిస్తాడని. యెహోవా రక్షించుడు. మేము పట్టుకున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా పెద్ద పెద్ద మహా గొప్ప దేవతలను వారు పూజించారో ఆ దేవతలన్నీ కూడా రక్షించగలిగాయా వాళ్ళని? అలాంటిది యెహోవా దేవుడు రక్షిస్తాడా? ఆ మాటలు హిజ్కియా చెప్తే మీరు వింటున్నారు, జాగ్రత్త, ఖబర్దార్ అంటున్నాడు ప్రజలకి. రబ్షాకే అనేటువంటి వాడు ఆ మాటలు ఎక్కడికి వెళ్ళాయంట? ఎక్కడికి వెళ్ళాయి? దేవుడి చెవిలోకి వెళ్ళాయి. దేవుడి చెవిలోకి వెళ్ళిపోతే ప్రేమ వారా, నెగిటివ్ విషయాన్ని తీసుకొని, నెగిటివ్ వ్యక్తిని తీసుకొని పాజిటివ్ ఉన్నటువంటి మనకు అప్లై చేస్తున్నాను ఇది, ఈ వాక్యాన్ని. ఒక రబ్షాకే అన్యుడు కావచ్చు, కానీ ఒక విశ్వాసి కూడా దేవునికి సంబంధించిన మ్యాటర్స్లో కానీ తప్పు మాట్లాడితే దేవుని చెవులోనికి అవి వెళ్తాయనే విషయాన్ని సమయంలో మీకు తెలియపరుస్తుంటున్నాను. ఆ ఒక్క మాట, ఆ రంకెల యొక్క ప్రతిఫలం ఎంతో తెలుసండి. 19:35 చదివి దయచేసి చదవండి అమ్మా. యూదా వంశంలో శేషం ఇంకను ఆ రాత్రియే 19:35 రెండో రాజులు 19:35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండపేట్ల చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఏంటంటే చేసింది వీళ్ళు? వారు వేసిన రంకెలు అంటే ఎంత డిజాస్టర్ వచ్చిందంటే 180,000 మంది చనిపోయారు. ఏంటి? ఒక రంకెలు వేసినందుకు, ఒక మాట దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, ఒక మాట దేవుని యొక్క మనుషులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాట కారణం చేత మొత్తం సర్వనాశనం అయిపోయింది. అక్కడ 180,000 అంటే మా సైనికులు అంటే పోయారు, ఇంకా పోరాడడానికి శక్తి లేదు వాళ్ళకి. అక్కడ కింద దిగితే ఈ ఎవరు అష్షూరు రాజు పారిపోతాడు, నినివే పారిపోతాడు. నినివే పారిపోయిన తర్వాత ఈ అష్షూరు రాజు పిల్లల్ని చంపేస్తారండి. అంటే అంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఏంట్రా చేశారంటే, వీళ్ళు మొట్టడేశారు, బాగానే ఉంది, ఏదో చేశారు. ఇవేం చేశారు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎంత డిజాస్టరో. ఈ విషయాలు మీ సంఘంతో చెప్పడం, పరిశుద్ధాత్మ చెప్పడం కారణం ఏంటంటే అప్రమత్తం చేస్తున్నాడు దేవుడు, అంతే. ఇప్పటి వరకు మనం ఏవేవో మాట్లాడి ఉండుంటాం, బహుశా పర్వాలా, కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనలను అప్రమత్తం చేస్తున్నాడు. ఆ రాత్రే, ద వెరీ నైట్ వెన్ రబ్షాకే స్పోక్ ద అబ్యూజివ్ వర్డ్స్ అగైన్స్ట్ ద పీపుల్ ఆఫ్ గాడ్, ద కింగ్ ఆఫ్ ద లివింగ్ గాడ్, ద వెరీ నైట్ గాడ్ రిజాల్వ్ టు గివ్ ఎ పనిష్మెంట్ టు అష్షూరు రాజుకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఆ రాత్రే, ఏ రాత్రి? రబ్షాకే పలికినటువంటి ఆ మాటలు ఏవైతున్నాయో ఆ రాత్రే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. బైబిల్ కొత్త నిబంధన గ్రంథంలో ఇంకొక వ్యక్తి కనబడతాడు మనకి. నా ప్రాణమా ఏమన్నాడు? తినము, త్రాగము, సుఖించము. పాపం ఆయన ఏం చేశాడు? ఏం చేయలే. నా ప్రాణమా తినము, త్రాగము, సుఖించి హ్యాపీగా ఎంజాయ్ చేయన్నాడు, అంతే. ఈ రాత్రే అని వచ్చింది మెసేజ్. ఏంటి ఈ మాటకే? నోటిని నాలుకను కాచుకున్నవాడు శ్రమల్లో ఉండి తన ప్రాణమును కాపాడుకుని అంటాడు. ఇది చాలా టెర్రిఫిక్ వార్నింగ్ ప్రియులారా. ఈ వార్నింగ్ బేఖాతరు చేస్తే మనల్ని ఎవ్వడూ రక్షించలేడు. ఈ వార్నింగ్ ఎందుకంటే రక్షించబడడం కోసం ఇస్తున్నటువంటి వార్నింగ్ దేవాదేవుడు. ఈ వార్నింగ్ని బేఖాతరు చేసి ఇంకా నీ ఇష్టానుసారంగా మాట్లాడడాన్నే నువ్వు ఎంచుకుంటావా, తర్వాత వచ్చే డిజాస్టర్కి ఇక దేవుడు కూడా సమాధానం చెప్పడు. అది రాకుండా ఉండాలంటే ఇంకొక మార్గం నీకు కానీ నాకు కానీ లేదు. మన నాలుకను సాధు చేసుకోవడమే. నాలుకను సాధు చేసుకోకపోతే నా ఇష్టానుసారంగా మాట్లాడతాను, నా తల్లిని ఇష్టానుసారంగా మాట్లాడతాను, నా తండ్రిని ఇష్టానుసారంగా మాట్లాడతాను, నా అత్తని ఇష్టానుసారంగా మాట్లాడతాను, నా కోడలను ఇష్టానుసారంగా మాట్లాడతాను, నా మామని ఇష్టానుసారంగా మాట్లాడతాను అంటావా? నాలుక దేవుడు ఒప్పుకోడు. ఆ నాలుక గోళ్ళకు కాదు, చెవులుండేవి. సాయంకాలం పూటలో పక్షులు తిరిగే వేళలో చాలా జాగ్రత్త మాట్లాడంట. పక్షులు ఎత్తుకుపోతాయట పిచ్చి పిచ్చి మాటలు. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాత్రం బాగా వినడిస్తారు. పక్షులు ఎత్తుకెళ్తాయా? ఏంటంటే పాపం వాటికి ఏం తెలుసండి. వాటిని కూడా ఈ నేరాల్లోకి లాగేస్తున్నారు. పక్షుల్ని, కుక్కల్ని, పిల్లుల్ని, ఎలుగుబంట్లు అన్నింటిని కూడా.
పాప వాటికేం తెలుసండి, పాప గోడ ఏం చేసిందండి, నువ్వు కడితే కట్టు, కూలిస్తే కూల్చి అంటది ఇది గోడ. పాప దీనికి చెవులు ఉన్నాయి, ఈ గోడ అంటించింది అంటున్నాం మనం. రాంగ్ మనలో ఉంచుకొని, గోడకు కాదండి చెవులు, దేవుడికి ఉన్నాయి చెవులు. ఎక్కడికి వెళ్ళాయి? దేవుని చెవులోకి వెళ్ళాయి. మనం మాడే ప్రతి మాట దేవుని చెవుల్లోనికి వెళ్తుంది. అమ్మ ఇలా రావే అనే మాట కూడా దేవుడి చెవిలో ఫస్ట్ వెళ్తుంది. అప్పుడు అంటే అమ్మ ఏమన్నావు అని అప్పుడు నీ కూతురు కొడుకు అంటాడు. నీ కూతురుతోటి కొడుకుతోటి మాట్లాడాడు, ఆ మాట ముందు దేవుడి చెవిలోకి వెళ్తుంది. నువ్వు నాశనం అయిపోతావే, ఈ మాట ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ దేవుడి చెవిలోకి వెళ్తుంది. నువ్వు ఎవరినైతే నాశనం అయిపోతావు అని అన్నావో, ఒకవేళ ఆ వ్యక్తికి ప్రార్థనా పరుడు అయిపోయింది, ఫినిష్ అయిపోయినట్టే అక్కడ. వాస్తవం చెప్తున్న ప్రియమైన వారిలో చాలా జాగ్రత్తగా ఉండాలా. మొదటి పేతురు, చివరిగా ముగించేస్తున్నా, మొదటి పేతురు 3వ అధ్యాయం 10వ వచనం దయచేసి ఎవరైనా చదవండి అమ్మా. జీవమును ప్రేమించి మంచి దినములు, చాలా జాగ్రత్తగా బైబిల్ ఉన్న చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు కోరితే ఏం చేయాలంట? చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకున్నవలను, ఆ కీడు నుండి తొలగి మేలు చేయవాలి. చాలండి. ఏం చేయాలంటే? కీడు తప్పించుకోవాలంటే, బ్రతుకు మంచిగా ఉండాలంటే ఏం చేయాలా? చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా. కపటపు మాటలు ఏమే తెలుసా, స్టార్ట్ అక్కడ స్టార్ట్ తెలుసా అన్నదంటే మంచి మంచి న్యూస్ ఉంటుంది, ఇంకా స్టార్ట్ చేస్తారన్నమాట కపటపు మాటలు. ఒకవేళ అందులో వాస్తవం ఉందనుకోండి పర్వాలేదు, వాస్తవం లేదనుకోండి ఇంకంతే సంగతులు. ఈ చెడ్డ మాటలు, ఈ యొక్క కపటపు మాటలు పలకడాన్ని మనం ఆపేసుకోవాలి ప్రియులారా. రబ్షాకి పలికినటువంటి మాటలకి హిజ్కియా దగ్గర కూడా దమ్ముంది, మాటలు మాట్లాడగలడు. హిజ్కియా కామ్ అయిపోయాడు. ఎందుకంటే అతనికి ఏం మాట్లాడకూడదు. అతనికి ఉన్నటువంటి ఒక క్రైస్తవ విశ్వాసిగా తను చేయగలిగింది ఏమిటంటే ప్రార్థన చేయడమే. ఒకవేళ ఈ రోజున ప్రేమపూర్వకం తెలియజేస్తున్న మాటలు ఏమిటంటే, మన నోటి ద్వారా మనం కంపు అయిపోతాం. ఒకవేళ నీకు ఎవరి మీదైనా బాధ ఉంది, కసిగా తిట్టాలని ఉంది, అప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే, హిజ్కియాలాగా. హిజ్కియాకి ఎంతమంది ఉంటుందో, హిజ్కియా కూడా పరాక్రమవంతుడే, ఆయన యుద్ధశాలే, ఎంతమంది ఉంటుంది. నాకు ఎంతమందినా ఇప్పుడు ఆయన ఏం చేయలేను రా బాబు, నేను చేయాల్సింది ఒకటే అని చెప్పేసి దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. కసి అంతా అక్కడ తీర్చేసుకున్నాడు. ప్రార్థన, ఆ కసి అంతా మనం అక్కడ తీర్చుకోవాలా. రైట్. హన్నాకి కసి ఉంది పెనిన్న మీద, పెనిన్న మాటలతో హింసిస్తుంది, కసిక్కిపోతుంది, చాలా రోజులుగా వేధించేస్తుంది. ఒక రోజు వెళ్ళింది, షిలోహు దగ్గరికి వెళ్ళింది, తన కసంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించేసుకుంది. పెనిన్న అనేది వాళ్ళ తిరిగి మాట్లాడడం కానీ, ఏమే నీకేనంటే పిల్లలు ఉన్నారు, నీకు ఎంతమంది పిల్లలు ఉంటాయంటే, నా భర్త నా చుట్టూ తిరుగుతున్నాడు తెలుసా నీకు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడా చెప్పొచ్చు కదా. అన్న చెప్పాలంటే చాలా ఉన్నాయి, పిల్లలు లేరని ఒక పాయింట్ తప్పిస్తే చాలా ఉంది. అంటే అన్న వెనక తిరుగుతున్నాడు ఈయన. 2 పాలు, పెనిన్న 1 పాలు ఇస్తే 2 పాలు ఇస్తున్నాడు. అన్న ఎక్కడికి రమ్మంటారు అన్నాడు, అబౌట్ టర్న్ అంటే అబౌట్ టర్న్ అంటున్నాడు. పిచ్చే మూడ్ అంటే పిచ్చే మూడ్, ఫాలో మీ అంటే ఫాలో. నీకు ఎంతమంది పిల్లలు అంటే ఎందుకే, నీ భర్త నీ దగ్గర సరిగ్గా ఉండడు, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు అని చెప్పొచ్చు కదా. అన్న అని చెప్పిందా? ఏం మాట్లాడదా. కసంత ఎక్కడ కుమ్మరించుకుంది అనే. కసంత కుమ్మరించుకోవడం అంటే మళ్ళీ ఇంకోళ్ళు అర్థం చేసుకోకండి. కసంత కుమ్మరించుకొని, ప్రభా వాడు చంపానాయనా, మీరు చంపానాయనా, అది కసంటే అది కాదు. మళ్ళా దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి మాటలు పలకాలి మనం. ప్రభువా ఆ వ్యక్తికి జ్ఞానోదయం తెలియజేయి తండ్రి, బుద్ధి కలుగజేయి ప్రభువా తండ్రి, నా పరిస్థితి జ్ఞాపకం చేసుకో. అలా ప్రార్థన చేయాలి తప్పిస్తే మన నోటిని మనం విసరకూడదు. రైట్. సో దయచేసి నాలుక అగ్ని ఒకసారి చదివేసి మనం ముగించుకుందాం. యాకోబు 3వ అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా ఎవరైనా సరే. యాకోబు 3:6. నాలుక అగ్నియే.
అక్కడ ఏంటమ్మా? నాలుక అగ్ని. గుర్తుంచుకోండి, నాలుక ఏమిటంటే అగ్ని. అగ్ని ఏం చేస్తుంది? అగ్ని గుణం ఏంటి? రా బాబు నీకు చల్లదనం ఇస్తూ ఉంటుందా, రండి నా నా దగ్గర వచ్చి ఆశ్రయం పొందండి అంటదా? రాస్తే రా, దమ్ముంటే రా, కాల్ చేస్తా అంట. అవునా? అదనమాట. నాలుక ఏంటంట? అగ్ని. అగ్ని ఏం చేస్తుంది? దాని గుణం అదే. పాము దొరికితే కొట్టేస్తుంది, కుక్కను రచ్చగొడితే కరుస్తుంది. అవునా? అలాగే అగ్నికి ఉన్నటువంటి గుణం ఏమిటి? కాల్ చేస్తుంది. ఇప్పుడు ఆ కాల్ చేసే గుణం ఎక్కడ ఉందట? నా దగ్గరే ఉంది, మన దగ్గరే ఉంది అది. నాలుక అగ్ని. తర్వాత చెప్పమ్మా, ఏమో చేస్తుందట అది? మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరానికి మాలిన్యం కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు అబ్బా అంటే మన జీవన విధానానికి అంత, మన లైఫ్ స్టైల్నే మార్చేస్తున్నారు. సింపుల్గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనం ఉన్నటువంటి లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే, ఆ ఒక్క నాలుగంట మన జీవన విధానాన్ని మార్చేస్తుందట. నేను అలాగనుకున్నాను నా జీవితం, నేను ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నెన్నెన్నో ఆశపడ్డాను నా జీవితం కోసం, ఇలాగ అవుతుంది అనుకోలేదు. దానికి కారణం ఏంటి? సర్వసాధారణంగా ఈ నాలుక. మనం పాడేట్లు మాట్లాడు. సంఘం అసలు నిల్చోండి, ప్రేమ దేని బిడ్డలారా. జీవ మరణములు నాలుక వశము, నోటిని నాలుగును తన కాచుకునేవాడు శ్రమల్లో నుండి తన ప్రాణమును కాపాడుకును. పెదవుల వలన వచ్చినట్టు దోషం అపాయకరమైనటువంటి ఉరి. సామెతల దగ్గర తెలియజేస్తున్నాడు ఈ మాటలు. పెదవులను వచ్చేటువంటి మాటలు అపాయకరం. ఉరంట, ఉరి. ఉరంటే రెడీగా ఉంటుంది మనల్ని ట్రాప్ చేయడానికి. నాలుగుతో అనకూడని మాట అంటే టప్ అని ట్రాప్లో పడిపోతాం. అంతవరకు కూడా ఆ పురుగు ఆ బల్లి దగ్గరటా తిరుగుతూ ఉంటుంది, నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అని. ఒక్కసారిగా అని అంటుంది, అంతే. నాలుగు చెప్పేసరి లోపలికి వెళ్ళిపోతుంది. ఉరి ట్రాప్ మన దగ్గర ఉంది పిల్లరా. జీవము మరణం మన దగ్గర ఉందట. ట్రాప్లో పడ్డామా చాలా భయంకరంగా ఉంటుంది. రబ్షాకే కేకలేసాడు, అష్షూరు రాజు కేకలేయించాడు, ప్రజలను భయభీతులు చేయించాడు, రాజుని భయభీతులు చేయించాడు. జీవమగల దేవుని ముట్టాడు, జీవమగల దేవుని బిడ్డలను ముట్టాడు, జీవమగల దేవుని యొక్క రాజును ముట్టాడు, జీవమగల దేవుని బిడ్డలనే వాడు భయపెట్టాడు. అంతే అంతే. ఆ రాత్రే ఎవరిని చూసుకొని అయితే మురిసిపోయి ఇష్టానుసారంగా గర్వపు మాటలు పలికాడు, వారు అందరం లేపడేశాడు దేవుడు. 1,80,000 ఒక్క దూతను పంపించి ఇంకా కనికరం చూపించాడు. కనీసం ఒక 10 మందిని పంపిస్తే ఏమైపోయిన వారి పరిస్థితి. ఒక్క దూత 1,80,000 మందిని వేసేసింది. దేవుని బిడ్డలారా, ఇది మనకు ఒక హెచ్చరిక. ఈ రోజున నాలుగును సాల్వ్ చేసుకుందాం. ఒక్కసారి ఈరోజు ప్రార్థన చేద్దాం. ఇందులో ఎవరం కూడా మనము గొప్పోళం కాదు. ఈ నాలుక సర్వసాధారణంగా మనుషులంగా ఉన్నాం కాబట్టి మనకి రాగద్వేషాలు కోపతాపాలు సర్వసాధారణంగా ఉంటాయి. కానీ కొందరిలో ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటాయి. కొందరు కపటపు మాటలు మాట్లాడడానికే పుట్టినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడూ మంచి జరగదు వాళ్ళ నోట్లో నుంచి. ఎప్పుడూ ఎవరి మీదో వాళ్ళ మీద ఏదో ఒక సెటైర్లు వేస్తూనే ఉంటారు. దేవుడు ఇంకొక్కడు ఆయన కనబట్టలేదు, లేకపోతే ఆయన మీద కూడా సెటైర్లు వేసేస్తారు. ఈ రోజున మనమందరం కూడా ఇది నాకు కాదు, లేకపోతే ఫలానా ఓడుకుని ఇవ్వడానికి కూడా వీల్లేదు. నాలుక మన దగ్గరే ఉంది. మన నాలుక మనలో ఉన్నటువంటి ఒక పాప ప్రపంచమై మన శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, మన ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందంట. మన జీవన శైలిని మార్చేస్తూ ఉంది. మనం అనుకున్నది ఒకటి అవుతుంది, జరిగింది ఒకటి అవుతుంది. బహుశా ఒకవేళ మన మాటలు ఒకవేళ పరిస్థితిని మార్చేస్తున్నాయేమో. తీతు తిమోతి స్థానంలో, బర్నబా స్థానంలో అననీయ సప్పీరాలు ఉండాలి బైబిల్లో. కానీ వాళ్ళు ఆడిన ఆ ఒక్క మాట వెనకతున్న వాళ్ళ సంభాషణ ఎక్కడుంచిందంటే యోధా పక్కకు తీసుకెళ్ళిపోయింది. చూసారా ప్రియమైన వారి స్థానం ఎలా మారిపోయిందో. ఎంసెట్లో ఒక్క మార్కు కొన్ని వేలు లక్షల వెనక్కి తీసుకెళ్ళిపోతుంది మనల్ని. మన ఒక్క పలికే ఒక్క మాట మన జీవితంలో
మనం ఎక్కడ ఉండాల్సినటువంటి వాళ్ళను ఎక్కడికో వెళ్ళిపోతాం. జాగ్రత్త. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, ప్రేమమేడ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మరి ఈ సమయంలో మేము మిక్కిలిగా పట్టించుకోవాల్సిన విషయాలను మేము పట్టించుకోవట్లేదు. ఈ రోజున ఎన్నో జీవితాలను చూసిన తర్వాత ఈ నాలుగుని గురించి చదివినప్పటికీ కూడా సరైనటువంటి అవగాహన రాకపోతే, చాలా జీవితాలను చూసినప్పుడు, ఆ జీవితాల్లో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ చూసినప్పుడు ఈ వాక్యం ఎంత వాస్తవం అనేటువంటిది నాయన మేము అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం. ఖచ్చితంగా నాయన నీ ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ప్రజలు తండ్రి ఇంకా ఇప్పటికేనైనా తండ్రి ప్రపంచంలో ప్రజలు భయంకరమైన పరిస్థితులు చూస్తున్నారు. అందులో విశ్వాసులు కూడా చూస్తూ ఉన్నారు. అయితే నేను అప్రమత్తత లేదు. మేము ఏదో చేస్తున్నాం, ఏదో చూసేస్తున్నాం, ఏమేమి ఇచ్చేస్తున్నాం, ఇది చేస్తున్నాం కాబట్టి మేము చాలా గొప్పవాళ్ళం దేవుని దృష్టిలో, నేను ఇంత గంటలు ప్రార్థన చేసేస్తున్నాను, నేను గొప్పవాళ్ళం అనేటువంటి ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఉన్నప్పటికీ కూడా నాయన మా నోరుని మాత్రం మేము కాచుకోకపోతే దానివల్ల వచ్చేటువంటి నష్టం అపారము. కాబట్టి అవి చేస్తూ ఈ నాలుకను కూడా ముడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మాకు ఈరోజు హెచ్చరికపూర్వకంగా తెలియపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. బిడ్డలందరూ కూడా తండ్రి విషయాన్ని ఒక హెచ్చరికగా తీసుకొని అప్రమత్తం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని దర్శించాడు. హిజ్కియాని ఎలాగైతే పంపించాడు, ఒక సేవకుడు ద్వారా మాట్లాడాడు అనేటువంటి ఒక ఆలోచన బిడ్డలు కలిగి ఉంటాయి. నీ కృపా సహాయం దయచేయమని వేడుకుంటూ ప్రభువా, ఈ విషయాలు నెగిటివ్గా అపవాది నీ బిడ్డల యొక్క మైండ్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇది పాజిటివ్గా తీసుకోవాలి బిడ్డలు. ఎందుకంటే ఇది బ్రతికించే మాట. నీ మాట బ్రతికించే మాట, నాశనం చేసే మాట కాదు. బ్రతికించే నీ మాట నాశనంలోనికి పోకుండా ఆపుతుంది. ఆ విషయాన్ని బిడ్డలు గుర్తుంచుకున్నట్టుకు నీ కృపా సహాయం దయచేయం వేడుకుంచు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో మిక్కిలినతో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.